పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి ఆరుళ్ల నందమూరు గ్రామాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల పేద వృద్ధులకు పింఛన్ పంపిణీ కష్టసాధ్యమైన నిరంతరంగా చేస్తున్నారని అన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా సమప్రాధాన్యతనిస్తూ ప్రజల కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆకాశపు స్వామి, మిద్దె కనకారావు, వట్టూరు రాంబాబు, మద్దుకూరు ధనరాజ్, శనకన శ్రీనివాస్, ముప్పిడి రమేష్, బెజవాడ శ్రీను, వీర్ల దొరబాబు, సరిపల్లి చిట్టిబాబు, పోనుకుమాటి గంగరాజు, వెలిగట్ల రాము, సరిపల్లి వర్మ, కంతేటి శ్రీను, తోట వెంకట నాగమునేశ్వరరావు, మిద్దె వయ్యారు, మన్యం రామదాసు, బెజవాడ మురళి, మాండ్రు శ్రీనివాస్, గింజ అవతారం, వారసుందర్రావు, సాదుల శ్రీనివాసరావు, కుప్పనేటి వెంకటేశ్వరరావు, ములపత్తి నారాయణరావు, తాతకుంట్ల శ్రీనివాసరావు, వెంకట్రావు, మండల వెంకటేశ్వరరావు, మెరిపే ఇమాన్యుయల్, గడ్డం సత్యనారాయణ, రామగణ శ్రీను, చిటికెన వెంకన్న, వద్ది లక్ష్మణరావు, గ్రామ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు 100 రూపాయల దగ్గర నుంచి తీసుకుంటారు, 200 రూపాయల దగ్గర నుంచి తీసుకుంటారు, 100 దగ్గర నుంచి 4,000 రూపాయలు ఇస్తున్నారు కదా. ఎలా ఉంది మీకు అనుభూతి? ఎలా ఉంది ఇప్పుడు? మీరు ఈ డబ్బులు మీకు అన్నిటికీ సరిపోతున్నాయి? అవును, ఇప్పుడు మందులకి అది సరిపెట్టుకోవాలి. రేషన్ ఎవరు ఈ డబ్బులతో మీకు అంటే చంద్రబాబు నాయుడు గారు మీ పెద్ద కొడుకుగా మీ ఇంటికి ఇస్తున్నట్టు అనమాట. అవునా? అదే గుర్తుంచుకుంటారా ప్రభుత్వాన్ని? ధైర్యం మీకు. అమ్మా టెన్షన్ గా ఫస్ట్ తారీఖుకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? ఇది మీ అవసరాలు అన్నిటికీ సరిపోతుంది కదా? 4-5 సంవత్సరాల నుంచి అప్పుడు 2,000 నుంచి 3,000 చేశారు, 3 నుంచి 4 ఒకేసారి చేశారు కదా. 3 నెలలు కూడా కల్పించారు. ఇది ఎలా అనిపిస్తుంది? ఇది అంటే ప్రభుత్వం ఇచ్చే ఈ డబ్బు మీ పిల్లల మీద ఆధారపడుతున్నారా? బానే ఉంది, మీకు ఇబ్బంది ఏం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారా? ఇంకా కొత్త రావట్లేదు అడుగుతున్నారు. వస్తాయి, అదే ఎన్నాళ్ళకి తీసుకుంటున్నారు పెన్షన్ మీరు? 4 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు. 4,000 ఇస్తున్నారు కదా, మీ అనుభూతి ఏంటో చెప్పండి ఒకసారి. అంటే చంద్రబాబు గారు ప్రభుత్వం ఎక్కడైనా పెన్షన్లో పెన్షన్ ఎన్నాళ్ళ నుంచి తీసుకుంటున్నారు మీరు? 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు బట్టి అంటే మీరు 2,000 కాడి నుంచి పెన్షన్ తీసుకుంటున్నారు. 1,000 కాడి నుంచా? 2,000 కాడి నుంచి తీసుకుంటున్నారు. మీ అవసరాలు అన్నింటినీ సరిపోతుందా? ఒకళ్ళ మీద థ్యాంక్ యూ అండి. గవర్నమెంట్ రావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. అప్పటి నుంచి 2,000 కాడి 2,000 కాడి తీసుకుంటారు. మన గవర్నమెంట్ తెప్పించాలి. ఇప్పుడు 4,000 వస్తుంది కదా. ఇది ఖచ్చితంగా 1వ తారీఖు రాకుండానే ఇచ్చేస్తారా? మరి ఎలా ఉందండి మీ ఫీలింగ్ ఏంటి దీని మీద? 4,000 బాగానే ఉంది. 10 కేజీలు రైస్ అండి, 4,000. అమ్మ
ప్రభుత్వం మీద ఎలా అనిపిస్తుంది మీకు? అవునా? అది మన పథకాల్లో జనంలోకి వెళ్ళేలాగా తెలియకపోతేనండి ఇందులో మనకు అంతేనే కదా మనం వస్తున్నాం. లేదండి. ఇప్పుడు అది ఏం చేయకపోయినా అది క్యాన్వాస్ చేసుకుంటున్నారు. మనం ఏం చేయాలంటే కొంచెం ఎలర్ట్ చేయాలి జనాన్ని. మనం ఏం పథకాలు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం తెలియచేయాలి. అది గ్రామాల్లో మీలాంటి వాళ్ళే చేయాలి ఎక్కువ. మా నమస్కారం అమ్మా, బాగున్నారమ్మా? తీసుకుంటున్నారు చాలా సంవత్సరాలు బట్టి తీసుకుంటున్నారు. ఇలా 4,000 తీసుకుని ప్రభుత్వం ఏదైనా ఉందా? ఎలా అనిపిస్తుంది 4,000 తీసుకుంటే మీకు? ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారా? ఇది మీకు అన్నిటికీ ఉపయోగిస్తుందా? మీ కాళ్ళ మీద మీరు నిలబడతానికి ఇబ్బంది లేదు. మెడిసిన్స్ కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇలా కనిపించదు కదా. ఎంతో 100 రూపాయల 200తో మొదలు పెట్టారా? 75 రూపాయలు. అది ఎన్టీ రామారావు గారు పెట్టిన. తర్వాత 200 రాజశేఖర రెడ్డి గారు చేశారు. తర్వాత 1000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. మళ్ళీ 2000 ఆయనే చేశారు. దఫాలుగా పెంచి 3000 చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఒకేసారి నీకు 3 నెలలు కలిపి 4,000కి 3 నెలలు కలిపి ఇచ్చిన ప్రభుత్వం. అవునండి. నీకు ఇది మీ పిల్లల సంబంధం లేకుండా మీరు మీకు అన్నిటికీ వాడుకుంటానికి ఇబ్బంది లేకుండా. ఇబ్బంది ఏమైనా ఉందా? చెప్పండి, మీరు చెప్పండి. మీ పెన్షన్ మీద అభిప్రాయం చెప్పండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ద్వారాగా పెన్షన్ చేశారండి. తర్వాత ఇంకా ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ చేశారు. దఫాలుగా పొద్దుటే వచ్చేస్తున్నారండి. పొద్దుటే వచ్చి చెప్పండి. పొద్దున్నే 1 తారీఖు లోపలనే మీకు అందేస్తాయి. మీరు స్పందన ప్రభుత్వం మీద మీ స్పందన ఏంటి? చాలా బాగుందండి. చాలా బాగుంది. విదేశాల్లో ఉన్న సంస్థల నుంచి, దేశంలో ఉన్న సంస్థల నుంచి పెట్టుబడులుగా తీసుకొచ్చి ఈ ఆంధ్ర ప్రాంతం అంతా డెవలప్మెంట్ అవ్వడానికి, అలాగే యువకులు ఉద్యోగాలు చేసుకోవడానికి, మరి ఎవరో కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ కార్యక్రమాలన్నీ మరి చేసుకుంటూ ఇటు అభివృద్ధి అటు సంక్షేమం రెండు కళ్ళ తీసుకుని ఈవేళ ప్రాజెక్టులు చూస్తే అన్ని ప్రాజెక్టులు కట్టగలుగుతున్నారు. ఇక్కడ ఇంకా ఎర్రకాలువ సమస్య ఉంది. ఆ సమస్యని మరి అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. అసెంబ్లీలో మన శాసనసభ్యులు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి తొందరపడకండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉన్న కాలంలోనే శాశ్వత పరిష్కారానికి మేము కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ వాగ్దానం చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరి దగ్గర సెలవు తీసుకుంటూ మరి మరొక్కసారి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ అమ్మా. ఎన్నాళ్ళ నుంచి తీసుకుంటున్నారు పెన్షన్? 7 ఏళ్ళ నుంచి తీసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారి మీద ఎలా ఉందో అనిపిస్తుంది మీకు? మంచిగానే అనిపిస్తుంది. బీజేపీ వాళ్ళు లేరు కాకండి. మీరు బీజేపీ, జనసేన? ఇంకా అలా తీసుకుంటున్నావు. ఇప్పుడు ప్రతి నెల మీకు 1 తారీఖు ఇచ్చేస్తున్నారా? రూపాయి ఇచ్చేస్తున్నారు. మరి ఎలా ఉంది ప్రభుత్వం? మరి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తారా?
ఎన్నాళ్ళ నుంచి వస్తుందమ్మా పెన్షన్? ఎన్నాళ్ళ నుంచి వస్తుంది ఈ పెన్షనే ఆధారం. ఆ? మరి ఏంటి ఇదేదో మార్చొచ్చు కదండి అది? ఏమ్మా ఎన్నాళ్ళ నుంచి వస్తుంది పెన్షన్? వినపడదా? సరే వెళ్ళిరా. వినపడదంటే ఏమన్నా డిజేబిలిటీలో పెట్టి తీసుకోండి. 6,000 ఇప్పి రాసుకో పేర్లు. ఏమండి 12 సంవత్సరాల నుంచి వస్తుంది. ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తున్నప్పుడు మీకు అనుభూతి ఎలా ఉంది? చాలా బాగా ఉంది. ఇప్పుడు మీకు మీ స్వయం శక్తి మీద మీ ఈ డబ్బులతోటి మీకు ఇబ్బంది లేకుండా మీ జీవనం వెళ్ళిపోతుంది. చచ్చిపోయాడు. ఇదే జీవనం నీకు. ఈ డబ్బులతోటే బతుకుతున్నావు. ఓకే. నలుగురికి 4,000 ఈ మందులు సరిపోతాయి. వస్తారా? ఒకసారి ఆపి ఇది